ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈ రోజున ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వ సిబ్బంది ప్రైవేటు వాళ్ళకి ఈ లిక్కర్ మాఫియాలకి గ్రానైట్ మాఫియాకి కొమ్ముగాయటం అనేది చాలా దుర్మార్గం. దానిలో భాగంగా మన ఆరల్పురంలోని సుమారు 70 ఎకరాల భూమిని ఈ మాఫియా అంటే గ్రానైట్ మాఫియా వీళ్ళు పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకుంటూ అనేక రకాల అక్రమాలకు పాడుతున్నప్పటికీ దీనిపైన డాక్టర్ పమిడి వెంకటేశ్వర్లు గారు కేంద్ర పర్యావరణానికి అలాగే మైనింగ్ వారికి ఫిర్యాదు చేయగా వారు వచ్చి ఇదంతా భూమి ఆక్రమణకు గురైందని చెప్పి రిపోర్ట్ ఇచ్చున్నారు. దాని మీద అధికారులకు ఆయన ఎన్నోసార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా తేలినప్పటికీ కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. వెంటనే దీని మీద ప్రభుత్వ అధికారులు దర్యాప్తు జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ పోలీసు సిఐ అయినటువంటి సుబ్బారావు చేంకుర్తి సిఐ సహకరించాల్సిన అధికారి, ప్రజలకు సహకరించిన అధికారి ఈ కబ్జాదారులకు సహకరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఈ లిక్కర్ సిండికేట్లో కూడా ఈ సిఐ ప్రత్యేకించి ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ వారిని బెదిరించడం, అనేక రకాల ఫిర్యాదులు ఆయన మీద వచ్చినప్పటికీ కూడా పై అధికారులు ఆయన మీద చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా శోచనీయం. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న సిఐ సుబ్బారావు పైన అలాగే మిగతా అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. మాది చేమకుర్తి మండలం కోనేరుపురం గ్రామం. మాకు ఆరలపురం గ్రామంలో కూడా పొలాలు ఉన్నాయి. మా పొలాలను ఆక్రమించిందే కాక పక్కనున్న వాగుపురం భూములు సుమారు 70 ఎకరములు సలవాది వెంకట నాగరాజ, సిద్ధ సూర్యప్రకాశరావు, సిద్ధ నాగేశ్వరరావు, సిద్ధ రాఘవరావు, నూనె సుబ్రహ్మణ్యం, అర్బియా గ్రానైట్స్ వీళ్ళందరూ ఆక్రమించుకొని డంపింగులు పోసి మా పొలాల్లో నీరు పోకుండా వాగులను ఆక్రమించేసి మేము మైనింగ్ అధికారులకి సమాచార చట్టపత్రం పెట్టుకుంటే అక్కడ ఎవరికి అనుమతులు ఇవ్వలేదని సమాచార పత్రం వరకు నిరభ్రంగా ఇచ్చి ఉన్నారు. ఇచ్చినా కూడా మేము వెళ్ళి మే నెల తారీఖు 22వ తారీఖు మేము సాయంత్రం 5 గంటలకు వెళ్ళి ఫోటోలు అన్నీ తీసుకుంటా ఉంటే సలవాది వెంకటనారాయణ అనుచరు ఎర్రగొండ చంద్రశేఖరు, మేనేజర్ వెంకటేశ్వరరావు మరియు లారీ డ్రైవర్లతో వచ్చి మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి, మాకు పై అధికారులందరూ సపోర్ట్ ఉంది, మాకు సిఐ సపోర్ట్ ఉంది, మీరు అడ్డొస్తే లారీని తొక్కిస్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. మేము వచ్చేసాం. వచ్చి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాం. పిల్లి పాలు తాగినట్టుగా, పిల్లి పాలు ఎవరు చూడలేనట్టుగా అందరికీ తెలుసు అక్కడ ఆక్రమించుకున్న సంగతి అందరూ తెలిసి కూడా, ముఖ్యంగా చేమకుర్తి సిఐ నాకు బాలకృష్ణ ఫిజియోథెరపిస్ట్ సురేంద్ర అన్నుంది, నాకు రాజకీయ నాయకులు అన్నుంది, నన్ను ఎవరు ఏం పీక్కోలేరు, మీకు చేత ఏం చేసుకోమని చెప్పి నన్ను మా ఇంటికి వచ్చి మా కుటుంబంలో వాళ్ళు నా మీద హత్యా ప్రయత్నం చేస్తే నేను వాళ్ళని వేరే చోట కొట్టినట్టు పక్కనే ఎఫ్ఐఆర్లు కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి రికార్డెడ్ ఎవిడెన్స్, ప్రతి ఒక్కటి మీకు ఎక్కడ కావాలన్నా మేము ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీని మీద హైకోర్టు వరకు పోతాము, ఎన్హెచ్ఆర్సీ పోతాము, ఎంత దూరమైన పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ గతంలో కలెక్టర్ గారికి ఇచ్చున్నాం. కలెక్టర్ అర్జీ ఇచ్చినా కూడా మమ్మల్ని ఎంక్వైరీ చేయకుండా నేను తిరుపతి వెళ్ళానని చెప్పి రాసి ఇంకా అర్జీదారులు 3 ఉన్నారు. రఘు సుబ్బారావు, సునీల్ కుమార్ ఉన్న వాళ్ళని చేసేయకుండా టైం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఎంక్వైరీ చేస్తానని చెప్పి ఎన్నిక మేము ఇచ్చాడు. సో ఈ అక్రమాల మొత్తాన్ని అరికట్టాల్సిందిగా చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులని కోరుచు.